కోటమ్మతో మా అక్క కనిపించినాదా? ఏమోరా, చూడలేదు మేము. చెప్పవే, చెప్పు చెప్పు. పెద్ద బావకు మేము ఇయ్యాలనుకున్న మందును నువ్వెందుకు మార్చావే? మందు మాకు ఎట్టి మనసెట్ట గెలుస్తారమ్మాయి గారు, తప్పు కదా. నిన్ను పడేస్తాను బొక్కదానా. కుట్టు. మేము మందైనా ఎడతాము, విషమైనా ఎడతాము. అమ్మాయి గారు, పెద్దబాబు గారికి ఈష పెడతానంటారేంటి? పాపం కదా. పాపమా? జాలిస్తుందా? ఇదే జాలి. ఏది ఇదే జాలి నా మీద నీకెందుకు లేదే? అక్క అక్క అక్క, పెద్ద బావన్ నాను పెళ్లి చేసుకోవాలనుకున్నారా లేదా? అనుకున్నారమ్మ గారు. మరి నువ్వెందుకు అడ్డుపడ్డావే? ఏ పెద్ద బావకు నువ్వు లైన్ ఎత్తున్నావా? అమ్మాయి గారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. పెద్దబాబు గారు దేవుడు. నా బోటోలను సల్లంగా చూసుకున్న స్వామికి అన్యాయం జరగకూడదని అట చేసిన నమ్మగారు. వారేవ్వా, అంటే పెద్దబాబు దేవుడైతే మేం దెయ్యాలమనేగా? చిన్నమ్మగారు, అమ్మాయి గారు, ఏ అబద్ధాలాడైనా పెళ్లి చేసుకోమంటారు. కానీ ఎట్టాకైనా చేసుకోవాలని అన్యాయం చేసి పసుపు తాడు కట్టించుకోరాదు. స్వయంవరంలో మీరే గెలుసుంటే పెద్దబాబు గారు మిమ్మల్ని చేసుకునేటోళ్ళు కదా అమ్మాయి గారు. ఎవరికి చెప్తున్నావే? అన్యాయం జరిగింది నాకు. అఖిలాండేశ్వరి అత్తకు పెద్ద కోడల్ని నేను కూడా పల్లకిలో రథంలో ఊరేగేదాన్ని. పెదబావను పెళ్లి చేసుకొని యువరాణిలా బతికేదాన్ని. మోసం చేస్తానో పాపం చేస్తానో నీకెందుకే? నీ పనేదో నువ్వు చేసుకోకుండా నా బతుకు మీద ఎందుకు దెబ్బ కొట్టావే? అక్క అక్క, అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. ఆ చంద్రముఖిని పెద్ద కొడ్లిగా ఖాయం చేసుకున్నారు. ఎవడో ముక్కు మొహం తెలియనోడిని కట్టుకొని నీ లెక్కన అంట్లు తోముకోవాలా? నిజంగా నాకు అన్యాయం జరిగింది. నా ఓడిపోయాను. బతికినంత కాలం చూస్తూ బతికేలా చేసి నువ్వు చావాలి, 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 చావాలి. చావు, చావు, చావే. అక్క 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 రక్తం వస్తుంది అక్క. అక్క అక్క ఏమైంది అక్క? అక్క అక్క మా అక్కను ఎందుకు కొడుతున్నారు అమ్మగారు? మీ అక్కని కొట్టట్లేదురా, చావ కొడుతున్నావు.